హాయ్ హలో. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి క్యాచ్ క్యాన్ టెస్ట్. సో, క్యాచ్ క్యాన్ టెస్ట్ అంటే ఏంటి? అది ఎందుకు చేస్తాం? సో, క్యాచ్ క్యాన్ టెస్ట్ అనేది ఏంటంటే ఇరిగేషన్ యొక్క యూనిఫార్మిటీని అదేవిధంగా మనకి టైంతో మ్యాచ్ అవుతుందా లేదా? మనం వాటర్ అనేది సఫిషియెంట్‌గా ఇస్తున్నామా లేదా? అని తెలుసుకోవడాన్ని క్యాచ్ క్యాన్ టెస్ట్ అంటాం. సో, ఈ ప్రొసీజర్‌లో మనం ఏందంటే అమౌంట్ ఆఫ్ వాటర్‌ని ఫీల్డ్‌కి అందిస్తున్నామా లేదా? విత్ యూనిఫార్మిటీతో ఉందా లేదా? అని చెక్ చేసుకోవడాన్ని క్యాచ్ క్యాన్ టెస్ట్ అంటాం. సో, దీనివల్ల మనకేం తెలుస్తదంటే రన్ టైమ్‌తో మనకి ఎఫిషియెంట్‌గా సిస్టమ్ అనేది రన్ అవుతుందా లేదా అనేది తెలుసుకుంటాం అనమాట. ఇక్కడ నేను ఎగ్జాంపుల్‌గా రెయిన్‌బోట్ కంపెనీ యొక్క మోడల్‌ని తీసుకుంటున్నాను. సో, ఇదొచ్చేసరికి మీకు డిస్‌ప్లే అవుతుంది 952 మోడలు. దీనికొచ్చేసరికి స్టాండర్డ్ మెజర్‌మెంట్ అనేది ఉంటది. సో, ఈ నాజిల్ వచ్చేసరికి ఆరెంజ్ నాజిల్ అనేది మనం కన్సిడర్ చేసుకుంటున్నాము. సో, దీన్ని నాజిల్ బేస్ చేసుకొని రేడియస్ అండ్ ఫ్లో ఎంతుందనేది ఇక్కడ మనం మెజర్‌మెంట్ అనేది స్టాండర్డ్ ఉంటది. అండ్ ఒకవేళ దీంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఫ్రంట్ అండ్ రెండోది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ అయితే ఎలా ఉంటది ఆ మెజర్‌మెంట్ అనేది అక్కడ అండ్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మనం అనేది ఇక్కడ నేనేందంటే ఒక ఓవల్ షేప్‌లో ఉన్న ఏరియాని, అదేవిధంగా రెక్టాంగిల్ షేప్‌లో ఉన్న ఏరియాని అనేది నేను ఇక్కడ ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాను. సో, ఇక్కడ నేను స్పాట్ చేసిన ఏరియాస్ వచ్చేసరికి స్ప్రింక్లర్ ప్లేసింగ్స్ అనుకుంటే వాటి యొక్క డిస్టెన్స్ ఎంతుంది, ఏంటనేది ఇక్కడ డీటెయిల్ ఇచ్చాను. అండ్ కింద రెక్టాంగిల్ దానికి కూడా స్పేసింగ్ ఎంత ఇచ్చాను. సో, ఈ మధ్యలో ఉన్న ఏరియాలో మనం క్యాచ్ అనేది ప్లేస్ చేస్తామనమాట. సో, అది మనం ఒక స్టాండర్డ్ బేస్ చేసుకొని మనం 4x4 మీటర్సా, 5x5 మీటర్స్ అనేది మన చాయిస్. సో, నేనొచ్చేసరికి దీంట్లో నేను 5x5 మీటర్ అని కన్సిడర్ చేస్తున్నా. సో, ఇక్కడ రియల్‌గా ప్లేస్ చేసినప్పుడు క్యాచ్ కంటెస్ట్ అనేది మీకు ఇక్కడ ఇమేజ్‌లో అనేది మీకు ఉంటది. సో, దీని ఒక త్రో లెంత్ అంటే ఇది ఎంత త్రో చేస్తున్నారంటే డిస్టెన్స్ 24.1 మీటర్ అనేది చేస్తుందనమాట. అండ్ క్యాచ్ కెన్ మీకు ఆల్రెడీ చెప్పా కదా! సో, దీనొక స్పేసింగ్ ఎంత చేశానంటే 5x5 మీటర్ అనేది స్పేసింగ్ అనేది ప్లేస్ చేశాననమాట. అండ్ ఇక్కడ నేను యూజ్ చేసిన క్యాన్ వచ్చేసరికి అండర్ హిల్ కంపెనీ వాళ్ళది. సో, ఈ క్యాన్ అనేది నేను యూజ్ చేశాను. సో, దీనికొచ్చేసరికి ఒకవైపు ఇంచెస్ మెజర్‌మెంట్ ఉంటది. రెండో వైపు ఎంఎల్ మెజర్‌మెంట్ స్ప్రింక్లర్స్ అలా క్యాచ్ క్యాన్ అనేది ప్లేస్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఆఫ్ టైమ్ ఇంటర్వెల్‌లో నేను స్ప్రింక్లర్‌ని రన్ చేసిన తర్వాత నేను దాని యొక్క ఈ టైంలో 10 మినిట్స్ ఆఫ్ టైమ్‌లో నేను ప్రెషర్ అనేది చెక్ చేసుకుంటాను. దాని ఒక నాజిల్ ప్రెషర్ ఎంతుందనేది చెక్ చేసుకుంటాను. అదే టైంలో ఏందంటే నేను వచ్చిన డేటాని ఆఫ్టర్ 10 మినిట్స్ ఆఫ్ ఇంటర్వల్ టైమ్ అయిపోయిన తర్వాత వచ్చిన డేటాని నేను మాన్యువల్‌గా నోట్ చేసుకొని దాన్ని నేను సో, ఇక్కడొచ్చేసరికి నేను ఇదంతా ఎక్సెల్ ఫార్మాట్ చేసుకున్న తర్వాత నేను దీనికొచ్చేసరికి కొన్ని ఫార్ములాస్ అనేది ఫిక్స్ ఫార్ములాస్ అనేవి యూజ్ చేస్తాను. టోటల్ డిశ్చార్జ్ అంటే ఉన్న టోటల్ అమౌంట్ ఆఫ్ వాల్యూస్‌ని యాడ్ చేస్తాను. తర్వాత యావరేజ్ డిశ్చార్జ్ అంటే టోటల్ వాల్యూని తర్వాత క్యాచ్ కెన్ నంబర్స్‌ని ప్లేస్ చేసుకుంటే యావరేజ్ వాల్యూ అనేదొస్తది. తర్వాత వచ్చేసరికి లోయెస్ట్ వాల్యూని 40% క్యాన్స్ ఎన్నైతే ఉంటాయో దాంట్లో 40% వాల్యూస్ అనేది లోయెస్ట్ వాల్యూస్‌ని పికప్ చేసి ఆ లోయెస్ట్ వాల్యూస్‌ని యాడ్ చేసి ఆ లోయెస్ట్ వాల్యూస్‌తో నేనేం చేస్తానంటే ఆ లోయెస్ట్ వాల్యూస్‌తోకి మళ్ళీ దానికొక యావరేజ్ కట్టేసి ఆ యావరేజ్ వాల్యూ అంటే లోయెస్ట్ వాల్యూస్ బై నంబర్ ఆఫ్ అని ప్లేస్ చేస్తే లోయెస్ట్ యావరేజ్ వస్తది. సో, లోయెస్ట్ యావరేజ్ బై తర్వాత లోయెస్ట్ యావరేజ్‌ని తీసిన తర్వాత దాని నుంచి యావరేజ్ అంటే లోయెస్ట్ యావరేజ్ బై యావరేజ్ చేస్తే ఇంటూ 100 చేస్తే మనకి యూనిఫార్మిటీ వస్తదనమాట. సో సో, ఇక్కడ మనకొచ్చేసరికి ఈ విధంగా మనకి ఒక ఏరియా అనేది బావుంది. ఒక ఏరియా అనేది బాలేదు. ఒక ఏరియా వచ్చేసరికి పూర్‌గా ఉంది. యావరేజ్‌గా పూర్‌గా ఉంది. సో, ఇప్పుడు దీన్ని మెయింటైన్ చేయాలి. ఎలా అంటే, సో, దీంట్లో ఉన్న ప్రాబ్లమ్ ఏంట్రా అనేది నేను ఐడెంటిఫై చేసినప్పుడు, నాకు ఐడెంటిఫై అయిన ప్రాబ్లమ్ ఏందంటే, ఇక్కడ స్ప్రింక్లర్ అనేది యూనిఫార్మిటీగా మెయింటైన్ చేయాలి. ఇక్కడ డిస్టెన్స్ అనేది ఈక్వాలిటీ ఉండాలి. ఓవర్‌లాపింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. తర్వాతొచ్చేసరికి ఇక్కడ మనకి ఏది సర్వీస్ అనేది చేయాలనమాట. సో, అలా చేస్తే మనకి యూనిఫార్మిటీ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటది. సో, ఈ విధంగా క్యాచ్ కంటెస్ట్ అనేది